ఒకటి ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నా, సో నేను మీతో పాటు వచ్చిన తర్వాత మీరు అక్కడ పూజ చేయడానికి ఉంటుందా, లేకపోతే అక్కడ టెంపుల్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పూజ చేస్తారా? టెంపుల్లో ఉన్న వాళ్ళే చేస్తారండి. మనల్ని అక్కడ అలౌ చెయ్యరు. ఎందుకంటే ఆ తంత్ర విద్యలు మనకు వచ్చినప్పటికీ కానీ టెంపుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే వాటికి అధికారం ఉంటుంది. మనల్ని కూర్చోబెట్టారు అక్కడ. సో ఇంకొకటి గురువుగారు, అంటే మనం జనరల్గా అమ్మవార్లకి ఎక్కడ పూజ చేసినా కూడా బలిస్తారు, అంటే కొన్ని అమ్మవార్లకు మాత్రమే, అంటే పోచమ్మ అయినా కావచ్చు, ఇక్కడ ఊర్లలో జరిగేటువంటి వాటికి అక్కడ కూడా నిజంగానే బలివ్వడము ఖచ్చితము అక్కడ. సో ఈ మన మందు పదార్థాలైనా కావచ్చు, కొన్ని డిఫరెంట్గా పెట్టడము, చేపలను ఇవ్వడము, మొత్తానికైతే నరబలి అని కూడా ఉంటుంది అని నేను విన్నది, నిజమేనా? నరబలి చూసినారా మీరేమన్నా? నేను చూడలేదు. జనరల్గా కొంతమంది మాట్లాడుతూ ఉంటే మేము ఉన్న క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అది వాస్తవం ఉన్నదా లేదా? ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి మీకు చాలా క్లియర్గా తెలుసు కాబట్టి నేను ఇది అడుగుతున్నాను. నరబలి ఇప్పుడు కామాఖ్యలో లేదండి. కామాఖ్యలో లేదు లేదు లేదు. నేను ఎన్నో వీడియోలో చెప్పినాను. అందరూ నరబలి గురించి అడుగుతా అంటారు. లేదు, నరబలి అనేది లేదు. మనకు మేకపోతు, దున్న, పావురము ఇలాంటి అనిమల్స్ని ఇస్తారు అక్కడ. అంటే ఒకప్పుడు ఉండేదా? ఒకప్పుడు ఏన్షియంట్ టైమ్స్లో ఉండేది. ఏన్షియంట్ ఎందుకంటే చూడండి, వాళ్ళు తీవ్ర దేవతలు. మీకు తెలుసు, కాళీ నుంచి మనకు చిన్నమస్త, ధూమావతి వీళ్ళందరినీ తీసుకున్న భయంకరమైన తీవ్ర దేవతా స్వరూపాలు వీళ్ళు. వీళ్ళకి అంతటి శక్తులతోటే అంతటి ఎనర్జీ ఉన్న ఈ మనుషులను ఒకప్పుడు ఏన్షియంట్ టైమ్స్లో బలి ఇవ్వడం అనేది జరిగేది. అది నేనేదో ప్రత్యేకంగా చెప్పడం కాదు. మీరు ముండమాల తంత్రం కానీ, కాళీ తంత్రం కానీ, తంత్రశాస్త్ర పుస్తకాలు ఏవి మనము రెఫర్ చేసినా కూడా మీకు బయటపడుతుంది.